ప్రైజ్ లార్డ్. చాలామంది వారి కష్టాల్లో బాధల్లో నిద్ర కూడా పట్టదు. అలాంటి సమయాల్లో నార్మల్ బుక్స్ చదివి పడుకోవడానికి చాలా ట్రై చేస్తారు. కానీ ఎంత మెడిటేషన్ చేసినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా మైండ్ రిలాక్సేషన్ అనేది వారికి చాలా తక్కువగా ఉంటుంది. ఒకసారి బైబుల్ కొనండి. బైబుల్ తీసుకొని దేవుని యొక్క వాక్యం చదవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు మంచి మెడిటేషన్ లాగా, మంచి మెడిసిన్ లాగా అది యూజ్ అవుతుంది. అంతేకాకుండా మన స్పిరిచువల్ లైఫ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. నీ కన్నీటిని, నీ దుఃఖాన్ని, నీ శ్రమని, నీ బాధని దేవుడు చూస్తున్నాడు అని ఈ వాక్యం రెఫరెన్స్లో నేను బైబిల్లో చూపిస్తున్నాను. దేవుడు మన కన్నీటిని తన పుస్తకంలో దాచుకుంటాడు అని వాక్యం మీరు చూశారు. అది నిజమే అండి. నీ కన్నీటిని ఆయన దాచుకుంటాడు.